నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు ప్రధానంగా కనపడుతున్న వార్త మండలాలు, జిల్లాల పునర్ విభజన జరగబోతున్నట్టుగా కనపడతా ఉంది. దీని మీద ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. దాదాపు గనిష్టంగా 17%, గరిష్టంగా 20 జిల్లాలకు పెంచే ఛాన్స్ ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో, ఒక్కసారి వార్తలోకి వెళ్తే ప్రధాన వార్తల్లో అదే కనపడతా ఉంది. లోక్సభ సెగ్మెంట్‌కు ఓ జిల్లా అట. కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదింపట. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్ అట. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటట. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిషన్ అట. అనంతరం సర్కారుకు నివేదిక. రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు పునర్విభజనపై సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు, మండలాలు పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు, మండలాల ఏర్పాటుపై ఉద్యోగులు, అధికారులు, తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో ఉండడం లాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్డీఓ స్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజన్లు సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం రాష్ట్రంలో త్వరలో జిల్లాలు, మండలాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇతర అధికారులతో కలిపి కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు, మండలాల విభజనకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నామని, జ్యుడిషియల్ కమిషన్కు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ అలాగే క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ గతంలో నచ్చితే నజరానా అదే విధంగా జిల్లాలు, మండలాలను చేసి పోయారని విమర్శించారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని, ఇటీవల కాలంలో కొందరు తమ మండలాలను, నియోజకవర్గాలను ఇటు అటు మార్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ వేస్తున్నామన్నారు. ఈ కమిషన్ 6 నెలల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఒక నివేదిక ఇస్తుందన్నారు. మొదట మండలాల రేషనలైజేషన్ కావాల్సి ఉందని చెప్పారు. ఒక్కో మండలంలో ఒక్కో తీరుగా జనాభా ఉందని, కానీ ఇకపై 10% ఇటుగా ఉండాలని, నగరంలో పోలీస్ కమిషనరేట్లను సర్దుబాటు చేశామని, అంతేగాని కొత్త పేర్లు పెట్టలేదని స్పష్టం చేశారట. రాచకొండ దొరల పేరు పెట్టిన దాన్ని మాత్రమే మార్చానని వెల్లడించారట. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని, అందరం కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శుక్రాచార్యుడి ఫామ్ హౌస్లో ఉండి మరుచుడు రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యజ్ఞాలను భగ్నం చేస్తుంటారని బీఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచడంతో వారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైర్ కావడం మొదలైందని, దీంతో ప్రభుత్వంపై భారం పడిందని తెలిపారు. కాంట్రాక్టులకు 42,000 కోట్ల బిల్లు, సింగరేణి, విద్యుత్ సంస్థలకు ఇలా మొత్తం 1,00,000 కోట్లకు పైగా బిల్లులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో పెట్టిందని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని రకాల ఖర్చులు, అప్పులు, బకాయిలు చెల్లింపులకు నెలకు 30,000 కోట్లు కావాల్సి ఉందని, అయితే ప్రభుత్వానికి నెలకు 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని వెల్లడించారట. కొన్నిటిని పక్కకు పెట్టినా నెలకు కనీసం 22,500 కోట్లు ఖర్చు ఉందని వివరించారట. ఉద్యోగులకు డిఏ పెంపట.
30 నుంచి 33% హైక్ అట. సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పిందట. ఉద్యోగులకు డిఏ పెంచిందట. 30% నుంచి 33.67%కి డిఏను సవరించారట. 2023 జూలై 1 నుంచి డిఏ అమలు కానుంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, అలాగే యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా డిఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించనుంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనుంది. అలాగే బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో వేయనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, అలాగే విఆర్ఏలు నెలకు 100 అదనంగా చెల్లించనుందట. రిటైర్ ఉద్యోగులకు 30 విడతల బకాయిలు చెల్లించనుందట. 30 విడతల. ఇప్పుడు ప్రస్తుతానికి సరే, ఇప్పుడు డిఏలు పెంచుకున్నారు, ఓకే, మీదంతా సరే. రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. నిన్న కూడా దీని మీద మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. బక్కా జడ్సన్ గారు గవర్నర్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. ఆయన దాదాపు 44 మంది ఇప్పటి వరకు చనిపోయారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ అవి వచ్చే పరిస్థితులు లేక, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి లేఖలు రాసి మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము కనీసం మాకు అప్పు కూడా పుట్టట్లేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ప్రభుత్వం పట్టించుకోక వాళ్ళు ఎదురు చూస్తూ ప్రాణాలు విడిచే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు దాదాపు 44 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. నిన్నటితో సహా నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇందులో టీచర్సు, పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు 44 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. ఎదురు చూస్తూ దాదాపు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి దాదాపు 10,000 కోట్లు బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సింది. ఇప్పుడు వాళ్ళ దాచుకున్న డబ్బు ఒక్కొక్కరికి లక్షల్లో, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాళ్ళకి రావాల్సిన పైసలు ఉన్నాయి. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని దాచుకున్న డబ్బులు అవి. కనీసం ప్రభుత్వ పెద్దలు ఒక్కడ కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చించిన ప్రతిపక్ష పార్టీ లేదు, అధికార పార్టీ ఎట్లా మాట్లాడేది దాని గురించి. ఎందుకంటే అధికార పార్టీ మాట్లాడితే హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఇస్తామన్న హామీ ఇవ్వాలి అధికార పార్టీ మాట్లాడితే. కానీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలో బీజేపీ మాట్లాడలే, బీఆర్ఎస్ మాట్లాడలే. మరి ఇంకెవరు దీని గురించి చర్చించే పరిస్థితి ఉంటుంది? అసెంబ్లీలోనే దీన్ని చర్చకు తీసుకురాకపోతే మరి ఇంకెక్కడ చర్చకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది? ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి సరైన సమాధానం లేదు. అసలు ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దాని మీద సమాధానం లేదు. దీని మీద బక్కా జాడ్సన్ గారు హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇప్పుడు గవర్నర్కే దాదాపు ఆయన 5-6 సార్లు ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే 15 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి ఇట్లా చనిపోతున్నారు సార్ ఎదురు చూస్తూ, సో మీరు ఏదైనా చెయ్యాలి, దీని గురించి ఒక డెసిజన్ తీసుకోవాలి, మీ సపోర్ట్ కావాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి దాని మీద ఒక కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. మళ్ళీ నిన్న 44 మంది చనిపోయారు సార్, మరి మీరు అన్ని విషయాల్లోనూ మాట్లాడుతున్నారు. ఐఏఎస్ అధికారులకి జరిగిన అన్యాయం గురించి, ఐపీఎస్ అధికారులకు జరిగిన అన్యాయం గురించి అందరూ పెద్ద స్థాయి నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, సెక్రటరేట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు సార్. ఇందులో పెద్ద పెద్ద పోస్టింగుల్లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిపోయి టీచర్లుగా పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటి గురించి ఎందుకు స్పందించట్లేదని నిన్న ఆయన గవర్నర్కి లేఖ రాయడానికి నిన్న మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, రాజ్భవన్కి వెళ్ళడం జరిగింది. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది? అసలు ఏం జరిగినాయి? ఈ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? ఎటు పోయినాయి? ఈ పైసలన్నీ దేనికి వాడారు?
ప్రభుత్వానికి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, దాదాపు నెలకి 22,500 కోట్లు, అంటే అది కూడా అన్ని ఖర్చులు తగ్గించుకుంటే 22,500 కోట్లు కావాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నిన్న ప్రకటనలో. మరి దానికి కానీ ఏమైనా వాడిర్రా? ఇప్పుడు దాంట్లో కానీ ఈ పైసలు ఏమైనా కలిపిర్రా? మరి మీ దగ్గర పైసలు లేవంటున్నారు కదా, మరి పైసలు లేవంటున్నా ఒక పక్క గ్లోబల్ సమిట్ అంటున్నారు, ఒక పక్క మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు, రకరకాల అంశాలు తీసుకొస్తా ఉన్నారు. అవసరం లేనివన్నీ ఏమంటారు దాన్ని, ఆరంభాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవసరం లేని వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవసరం లేని అంశాలని తెలంగాణలో ప్రజలకి అవసరం లేని కూడా మీరు వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. మరి ఇవి ఎవరు చేయమనిలే, ఇప్పటికీ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. పైసలు లేవు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లట, 30,000 కోట్లు కావాల్సి వస్తుందట ప్రతి నెల. అందులో ఇంకా తగ్గించుకుని చేస్తే 22,000 అయినా కూడా 22,500 కోట్లు ఖర్చు అవుతుందట. మరి ఎవరు చేయమన్నారు? గ్లోబల్ సమిట్లు, ఫుట్బాల్ మ్యాచ్లు, మీ మంత్రులు హెలికాప్టర్లు ఎవరు చేయమన్నారు? ఇవన్నీ కూడా ముందు మీరు ఖర్చులు తగ్గించుకుంటే మీ ఖర్చులు, మీరు చేస్తున్న విషయాలు ఇవి తగ్గించుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ప్రజలకి అవసరం లేని దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదైతే అవసరం ఉండదో అసలు వాళ్ళకి అవసరం లేని దాని మీద ఖర్చు చేసి, అవసరమైన చోటేమో ఇట్లా అప్పులు చూపిస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగులకు డిఏలు జీవో విడుదల చేసిన సర్కారట. 3.64% పెంపట. 2023 జూలై 1 నుంచి అమలట. ఉద్యోగులే మా ప్రభుత్వ సారథులు వారధులు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఉద్యోగులే ఇదే వాళ్ళ జీతాలు ఎగ్గొడుతున్నామని చెప్పింది, ఓపెన్గానే చెప్పింది, మాకు దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని. ఇప్పుడు అందులో రిటైర్ అయిన వాళ్ళకి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు. ఇక మనకు తెలిసి తెలియనట్టు ఇక నాటకాలు ఆడితే ఇక 3 సంవత్సరాలు అయిపోతుంది, తర్వాత వస్తే నేను వస్తా, లేకపోతే వచ్చేటోడు చూసుకుంటాడు. ఇంతే కాన్సెప్ట్. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతాల్లో 10 నుంచి 15% కోతట. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు కొత్తగా నియమితులవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తల్లిదండ్రులకి పట్టించుకోకపోతే వాళ్ళ జీతంలోంచే 10 నుంచి 15% కోత పెడతారట. దీని మీద బడ్జెట్ సమావేశాల్లో బిల్లు కూడా పాస్ చేయబోతున్నామని ఆయన చెప్తా ఉన్నారు. సివిల్ సూట్ దాఖలు చేయండి అట. రిట్ పిటిషన్ విచారణకు అర్హత లేదట. రాష్ట్ర జల వివాదాలకు ఇది సరైన మార్గం కాదట. నల్లమల్ల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనట. రిట్ పిల్ను ఉపసంహరించుకున్న సర్కారట. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు యోగ్యత లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సిజేఐ సూచించారట. దీంతో రిట్ పిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. త్వరలోనే సూట్ ఫైల్ దాఖలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేసిరట. సుప్రీంకోర్టులో సూట్ పోలవరం నల్లమల్లకు వ్యతిరేకంగా దాఖలు చేస్తాం మంత్రి ఉత్తమ్ అట. ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ ఎందుకట. దర్యాప్తులు అరెస్టుల నుంచి ఎందుకు మినహాయింపు. సుప్రీంకోర్టులో ఎన్జిఓ పిటిషన్ అట. ఈసీ కేంద్ర స్పందించాలని న్యాయస్థానం ఆదేశం అట. పంచాయతీకి ఫుల్ స్టాప్ అట. కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరాట. సయోధ్య కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అట. త్వరలోనే వలస ఎమ్మెల్యేలు సెగ్మెంట్ ఇన్ఛార్జీలతో భేటీ అట. మున్సిపల్ షెడ్యూల్ వచ్చేలోగా వర్గ విభేదాలకు చెక్కట. జగిత్యాల, గద్వాల్, బాన్స్వాడ, స్టేషన్ గన్పూర్, చేవెళ్లలో బరిలో ఇరు వర్గాలట. రెబల్స్ పోటీతో పార్టీ విజయ అవకాశాలట. ఇక అన్ని చోట కూడా ఇదే పరిస్థితి. పాపం కాంగ్రెస్లో ఎట్లుందంటే పంచాయతీ, ఇక వీళ్ళు ఇవ్వకపోయినా మనం లాక్కుందామనే కాడికున్నారు. ఈరోజు కాంగ్రెస్లో
ఈ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు అవకాశాలు రాకుండా ఎదురు చూసి ముఖ్యంగా ముఖ్య నేతలుగా ఉండి పార్టీకి పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటి వరకు చూసిరు ఏదో ఒక అవకాశం వస్తుంది, ఏదో ఒక పోస్టింగ్ ఇస్తారు అని చూసిరు ఇప్పుడు దాకా. ఇక వీళ్ళు ఇవ్వరని తేలిన తర్వాత ఏమైందంటే వీళ్ళలో వీళ్ళకే పడట్లే. ఇక అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి పడట్లే, ఇదో వర్గం అదో వర్గం. ఇక బరిలో ఏదైనా ఎలక్షన్ పెడితే బరిలో 2 వర్గాలు ఉండాలనే కాన్సెప్ట్లో ఉంది. ఇప్పుడు 2 వర్గాలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇది ఒక పెద్ద హెడ్ఏక్గా మారింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి ఇది ఒక హెడ్ఏక్గా మారింది. ఇప్పుడు ఇప్పటిదాకానేమో ఈ ఎంపీలు మినిస్టర్ల కాడికి ఎవరు మాటినట్లేదని ఇప్పటికే ఆమె ఎప్పుడు వెళ్ళిపోవాలనే అసలు తెలంగాణకి ఎందుకు వచ్చానురా బాబా అనే కాడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మన తెలంగాణ నాయకులు ఆమెని అసలు తెలంగాణకి ఎందుకు వేసిర్రా, నాకు ఏమో ఇది తీసేసి నాకు వేరే చోట ఏడకైనా ఏంటి కానీ నేను తెలంగాణలో పనిచేయననే కాడికి ఆమె లేఖ రాసి అధిష్టానానికి ఇక నన్ను తీసేయండి నా వల్ల కావట్లేదు ఇడ అనే కాడికి తీసుకొచ్చిర్రు ఆమెని. ఇక ఇప్పుడు ఇవన్నీ కొత్తవి మొదలైనవి. ఇక ఈ పంచాయతీలో సరిపోతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేష్టం ఎప్పుడైతుంది, ఎప్పుడు తీసుకొస్తారు? ఇక పార్టీలోనే సఖ్యత లేనప్పుడు ఇక బయట వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? కనీసం బీఆర్ఎస్ నుంచి ఏదన్నా నింద వచ్చినప్పుడు దానికి సరిగ్గా కౌంటర్ ఇచ్చేటోడు ఒక్కళ్ళు లేడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అందరూ కూడా నాకెందుకులే దీని మీద, ఇక నేనేం మాట్లాడతా దీని మీద. ఆ స్పీడ్నెస్ ఉండదు, ఎక్స్పోజ్ చేయలేరు సరిగ్గా దాన్ని. ఇప్పుడు మేము చెయ్యలేదు అని గట్టిగా చెప్పేటోళ్ళు ఎవ్వరూ లేరు కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి వాడే నాకెందుకనే కాడికే ఉన్నారు. మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్పోక్ పర్సన్లు కావచ్చు, అందరూ అట్లనే ఉన్నారు. ఇది నాకెందుకులే, ఈ పంచాయతీ నాకెందుకు. ఇప్పుడు కేటీఆర్ ఏదన్నా ఒక మాట అన్నప్పుడు దానికి కౌంటర్ ఇచ్చేటోళ్ళు తక్కువ, చాలా తక్కువ మంది కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఇస్తారు. అసలు దాన్ని అపోజ్ చేసేటోళ్ళు కూడా సరిగ్గా ఉండరు పార్టీలో. ఎందుకు అంటే ఇది నాకెందుకే, నాకేమైనా ఇచ్చిండా, నాకేమైనా పదవి ఇచ్చిండా, ఇదే కాడికి వాళ్ళు ఉన్నారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళైతే ఇక మనం ఎందుకు అందులో జోక్యం చేసుకోవాలి? ఇక మళ్ళీ తెల్లారితే మనం మొక్కలు చూసుకునే వాళ్ళం, వాళ్ళతో మనకు పని ఉంటుంది, మనతో వాళ్ళకి పని ఉంటుంది. ఇట్లా ఆలోచించుకునే వాళ్ళని ఎక్కువ అయ్యారు ఇందులో. ఇక దీని మీద ఏంటంటే వర్గపోరు బాగా పెరిగింది. ఇప్పుడు ఈ వర్గపోరుని పాపం సద్దు మనగాలంటే విభేదాలకు చెక్కి పెట్టాలంటే పాపం ఆమెతో కావట్లేదు ఈ మీనాక్షి నటరాజన్తో. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ ఇక ఆయన కూడా సైలెంట్ అయ్యింది. ఇక చూసిండు ఇది కాదు అని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే తెలంగాణలో నాయకులు ఎట్లుంటారో ఆయనకి క్లియర్గా తెలుసు, స్పష్టంగా తెలుసు. టీపీసీసీకి వీళ్ళు మన మాట వినరని అర్థమయ్యే ఇక వాళ్ళ జోలికి వెళ్ళడం మానేసిండు ఆయన. పాపం కొన్నాళ్ళు నడిపించిండు, వాళ్ళని పిలిచిండు, వీళ్ళు పిలిచిండు, కూర్చోబెట్టిండు. నీకు అది మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ లంచ్లని అవన్నీ ఇవన్నీ డిన్నర్లని ఏర్పాటు చేసి కూర్చోబెట్టిండు. కానీ ఇక అది ఎంతకీ కాని పనిగా కనపడతా ఉంది. ఇది సఖ్యత రాదు. ఈ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే కాడికి వీళ్ళు ఉన్నారు. కనీసం మున్సిపల్ షెడ్యూల్ వచ్చే వరకైనా కూడా వీళ్ళ వర్గ విభేదాలను చెక్కి పెట్టాలనే ఆలోచనలో ఇప్పుడు ఉంది. మరి వర్గ విభేదాలకి చెక్కి పెట్టాలంటే ఏం చేయాలా? ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలా, ఒకరికి అవకాశాలు ఇవ్వాలా ఒక వర్గానికి. అది వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ అయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే పెద్ద టాస్క్. దాదాపు 4-5 వర్గాలు 4-5 ఆశావాహులు అయినప్పుడు ఇక అందరినీ కాదని ఇప్పుడు నవీన్ యాదవ్కి ఇవ్వడానికి వీళ్ళ తల ప్రాణంతో ఒక్కొచ్చిన పరిస్థితి. అందరూ సీనియర్లే. నవీన్ యాదవ్తో పాటు ఎవరైతే పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారో అందరూ సీనియర్లే. వాళ్ళని కాదంటే రేపు వాడు ఒకవేళ పార్టీ నుంచి జంప్ అయ్యే పరిస్థితితో ఇంకోటో వాడు కొంచెం పార్టీకి బలంగా ఉన్నట్టోళ్ళే పోటీ చేస్తాను ఆ టికెట్ అడగడం జరిగింది. వీళ్ళకి ఏమైపోయిందంటే ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఇప్పుడు వాళ్ళని ఎట్లా బుజ్జగించాలో తెలియదు. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఈ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు వలస ఎమ్మెల్యేల మధ్య జరుగుతూ ఉంది. అంటే పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలకి కంటెస్టెడ్ అంటే పార్టీలో ఉండి పనిచేస్తూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అధికార కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు
చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజు రోజుకు పెరుగుతుందట. నియోజకవర్గాల్లో పట్టు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయట. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇరు వర్గాలు తమ అనుచరులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించి అలర్ట్ చేశాయట. అందుకని ఇరువురు మధ్య సయోధ్య కుదుర్చేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. త్వరలో అటు ఎమ్మెల్యేలు ఇటు కంటెస్టెడ్ లీడర్ల అభిప్రాయాలు విని పరిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. వాళ్ళ అభిప్రాయాలు ఏముంటాయి? మాకు అవకాశం ఎవరు అభిప్రాయం అయినా ఒకటే, మాకు పోటీ చేసే అవకాశం ఉండాలి, ఇదే అభిప్రాయం ఉంటుంది వాళ్ళది. ఇంక అంతకు మించి ఏముండదు. లేదా పైసలు ఇచ్చైనా సర్దుబాటు చేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ ఎన్నికల మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు దాకా చూసిన ఎన్నికలన్నీ కూడా సరే ఈ బాణిలోకి ఇది కూడా వస్తుంది, మున్సిపాలిటీ కూడా మనమే గెలవబోతున్నామని ఆశతో ఉన్నాడు ఆయన. ఇట్లాంటి పంచాయతీలను వచ్చినాయనుకో ఇక ఏదైనా చూసి ప్రతిపక్ష పార్టీకే ప్లస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈ ప్రతిపక్షాలు కూడా దీని మీద ఫోకస్ చేస్తాయి. ఆ 5 నియోజకవర్గాల సమస్యలట. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందనే వార్తల నేపథ్యంలో అటు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కంటెస్టెడ్ లీడర్ల వర్గాలు యాక్టివ్ అయ్యాయట. అన్ని వార్డుల టిక్కెట్లు తామకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయట. ఒకవేళ టిక్కెట్ ఇవ్వకపోతే పోటీ చేసి తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాయట. అందులో భాగంగా ఎవరిని ఎక్కడి నుంచి పోటీకి దింపాలో జాబితా కూడా తయారు చేస్తున్నారట. ఒకవేళ ఇరువురు తమ అనుచరులను బరిలోకి దింపితే ఆ మున్సిపాలిటీల్లో ప్రత్యర్థి పార్టీలు గెలిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయట. దీంతో ఇరువురితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా మంత్రులకు ఆయా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఇరు వర్గాలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగే అవకాశం ఉందట. ఇరువురితో మాట్లాడి పరిష్కారం చూపాలని యోచనలో మీనాక్షి ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయట. సర్వేల ఆధారంగానే బీఫామ్లట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి బీఫామ్లు ఇస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారట. గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారట. సోమవారం నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో 70% సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. 7 ఏళ్లుగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధరంపూరి అరవింద ఈ జిల్లాకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారట. పసుపు బోర్డు తెచ్చి అటకెక్కించారని విమర్శించారట. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారట. ఇప్పుడు ఏముంది, సర్వేలు అంటే ధనంగా బలంగా ఉండేటోడు, పైసల పరంగా బలంగా ఉండేటోడు ఇక అట్లాంటినే చూస్తారు. ఇక ఏముంది, వాడు ఖర్చు పెట్టాలి కదా. మన సర్పంచ్ ఎన్నికలకు ఇదే కదా జరిగింది. సర్పంచ్ ఎన్నికలకే కోట్లలో ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు మీరు కూడా ఎట్లా మీరు బీఫామ్లు ఇస్తారు? ఒక సామాన్యుడికి చెప్పులు కుట్టుకునేటోడికి అయితే ఇవ్వరు కదా. మీరు కూడా ఏం చేస్తారు? వాడు కాంగ్రెస్లో వాడి పరిస్థితి ఏంటి, వాడు ఎంత సంపాదించుకున్నాడో, వాడు ఖర్చు పెట్టగలడా లేడా, పార్టీ ఫండ్ ఇస్తాడా ఇవ్వడా, నా ఫండ్ ప్రత్యేకంగా నా ఫండ్ ఇస్తాడా ఇవ్వడా, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ సర్వే చేసేది ఇవే. ఏదో సర్వే అంటే ప్రజల్లో ఉన్నాడా లేడా ఏముండదు. ఫస్ట్ సర్వే చేసేది ఇదే ఉంటుంది వీళ్ళకి. వీడు పైసలు ఉన్నాయో లేవా రెండూ ఉండాలి వాడికి. ప్రజల్లో ఓట్లు పడాలా, ఇటు పైసలు ఖర్చు పెట్టాలి వాడు, ఇటు పార్టీ ఫండ్ ఇవ్వాలి. ఎవడైనా ఒక నిలబడాలనుకుంటే వాడు ఇప్పుడు కనీస కోట్లలో అయినా సర్దుబాటు చేసేటట్టు ఉండాలి వాళ్ళకి. అయితేనే, లేకపోతే లేదు. ఇక జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోమట. రాష్ట్రంలో అగ్గి రాజేస్తామట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఇక వీళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ టాపిక్ దొరుకుతుందా, మనం మందు జనాల్లో ఉండాలి ఇక అంతే. ఏ టాపిక్ దొరుకుతుందా డైలీ కేటీఆర్ ప్రెస్ మీటో లేకపోతే ఏదో ఒక సభో ఏదో ఒక టాపిక్ వీళ్ళకి ఏదో వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది నెక్స్ట్ మినిట్లో వాళ్ళు అప్డేటెడ్గా. ఈ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయట్లే.
ఈ పని కాంగ్రెస్ పార్టీలో చేయట్లేదు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటే అగ్గి రాజేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారట. ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త జిల్లాలు మండలాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారట. ఇబ్బందులు లేని విధంగా ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం కుదించడం చేస్తే ఊరుకునేదే లేదన్నారట. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడారట. రేవంత్ రెడ్డి అడ్డిమార్గుడ్డిలో సీఎం అయ్యారని విమర్శించారట. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని అమలయ్యాయో అందరికీ తెలిసిందేని అన్నారట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 90% పనులు పూర్తి చేశామని, మిగతా 10% పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారట. పనులు పూర్తి చేస్తే తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదని ధ్వజమెత్తారట. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారట. జిల్లాలను మారిస్తే ఊరుకోమని వీళ్ళేమో లేదు మేము మారుస్తున్నాం, పక్కా మారుస్తున్నామని వీళ్ళు. ఏం పాడైతుందో అర్థమవుతలేదు. అసలు ప్రజలకు సంబంధం లేని అంశంలో మీరు చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, అసలు వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏదో కొత్తగా ఏదో చేద్దామని అసలు పక్కన పెట్టి కొసరు ముందు పెట్టినట్టు ఇక అసలు కనీసం ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఏది ప్రజలకు అవసరమో, ఇప్పుడు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు పునర్విభజన చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇది అంత అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఏముంది? అసలు గత ప్రభుత్వంలో ఎందుకు అంత అన్యాయం జరిగింది? మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు దాని మీద? ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఇప్పటి వరకు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? 2 ఏళ్ళగా మీరు ప్రజలకు అంత అత్యవసరం అనుకున్నప్పుడు మరి మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో దాని మీద ఫోకస్ చేయాలి కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలే, ఇప్పుడు అధికార పార్టీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు దాని గురించి ఇమీడియట్గా అత్యవసరంగా చేయాలని ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాలి. ముందే ఎందుకు మీరు చేయలేకపోయారు అంటున్నా. ఇప్పుడు ఈ పార్టీకి విభజన అయిపోయేది కదా. 18న మేడారంలో కేబినెట్ భేటీ అట. తొలిసారి హైదరాబాదేతర ప్రాంతంలో సమావేశం అట. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్ అట. 16 నుంచి సీఎం జిల్లాల టూర్ అట. ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం అట. సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుందట. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసిందట. దీంతో మంత్రివర్గ కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలి రానున్నారట. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. కాగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశం నిర్వహించారట. నిర్మాణ పనులకు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. సో ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో ఈ మంత్రివర్గ భేటీ జరగబోతుందంట. తొలిసారి హైదరాబాద్ ఇతర, ఎందుకంటే హైదరాబాద్లో మంత్రివర్గ భేటీ అంటే హైదరాబాద్లో సెక్రటరేట్లోనో లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసులోనో లేకపోతే ఇంకో చోట వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ప్రభుత్వ కార్యాలయాలు. సో దీన్ని కాకుండా మొదటిసారి సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో అక్కడ తొలిసారి మంత్రివర్గ సమావేశం పెట్టబోతా ఉన్నారు, మంత్రివర్గ భేటీ పెట్టబోతున్నారట. గతంలో ఇట్లా ఎన్టీఆర్ ఒక ప్రాంతంలో పెట్టడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. సో ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్రాత్మక ఘట్టం అంటున్నారు దీన్ని. చూడాలి ఈ మంత్రివర్గంలో చాలా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా విషయాలు దీంట్లో రాబోతున్నాయి. రైతు భరోసా అంశాలు కావచ్చు, చాలా అంశాలు వీటిలో చర్చించబోతున్నాం మేము.
ఇక త్వరలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక డెసిజన్ తీసుకోబోతున్నాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం కాబట్టి ఈ జిల్లాల గురించి వీటి గురించి మొత్తం ఈ డిస్కషన్ అంతా కూడా ఈ మంత్రివర్గ భేటీలో రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు నుంచి మళ్ళీ దావోస్కి ప్రయాణం అట. అటు నుంచి ముఖ్యమంత్రి 18న అదే రోజు దావోస్కి ప్రయాణం అట. ఫిబ్రవరి 1న మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వస్తారట. మరి దావోస్కి ఎందుకు వెళ్తున్నారో ఏందో మరి. మళ్ళీ అన్న మొత్తం హోర్డింగ్స్తో నింపేస్తారు మొత్తం హైదరాబాద్. గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఏదో 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇక మన ఇంకేముంది, ఇక కంపెనీలు వస్తూ ఉన్నాయి, 3,000 కంపెనీలు వస్తున్నాయి, 3 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని పెద్ద ప్రచారం చేశారు. మరి ఆ 3 లక్షల ఉద్యోగాలు ఏమైనాయో 3,000 కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు. మళ్ళీ ఇప్పుడు దావోస్కి వెళ్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు ఆయన? అప్పుడు ఈ ప్రచారాలకు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు వీళ్ళ పైసలన్నీ కూడా ఇప్పుడు 18,000 కోట్లు కావాలి, 20,000 కోట్లు కావాలి అంటున్నారు కదా. ఇందులో సగం పైసలు, సగం ఆదాయం మొత్తం కూడా ఈ హోర్డింగ్లకి, ఈ పోస్టింగ్లకే నడుస్తూ ఉంది, వీటికే నడుస్తూ ఉన్నాయి. మంత్రులకి, ఎమ్మెల్యేల ఖర్చులకి, వాళ్ళు హెలికాప్టర్లో తిరగడానికి. 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన అట. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారట. ఈ నెల 16 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. 16న ఆదిలాబాద్, నిర్మల్, 15న మహబూబ్ నగర్, 18న ఖమ్మం, మేడారంలో సీఎం పర్యటించనున్నారట. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 19న మేడారం జాతర పునర్నిర్మాణ పనులు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. సో మేడారంలో మంత్రివర్గ సమావేశం ఖరారు కావడంతో మంత్రి సీతక్క ఏర్పాట్లు స్వయంగా చూస్తున్నారట. మంగళవారం మేడారం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 19న ముగిసే వరకు అక్కడే ఉండనున్నట్లుగా తెలిసింది. వసతి ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారట. మంత్రులు, ఐఏఎస్ అధికారులు 2 రోజులు ఒక రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పుడు ఈయన 16 నుంచి జిల్లాల వారీగా పర్యటన చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికల ముందు కూడా ఈయన జిల్లాల వారీగా పర్యటించి 100 కోట్లు బడ్జెట్లు కేటాయించారు కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాజెక్టులకి. మరి ఈ బడ్జెట్ ఏదైతే మీరు ఆల్రెడీ హామీ ఇచ్చిన బడ్జెట్ సంగతి ఏమైంది ఇప్పటివరకు? మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీరు ఏమంటున్నారు? 16 నుంచి శంకుస్థాపన పనులు, అన్నీ శంకుస్థాపన పనులే. ఆ పనులు పూర్తయ్యే పరిస్థితి పూర్తయ్యేది కాదు, సచ్చేది కాదు. అది కేవలం శంకుస్థాపన, ఒక శిలాఫలకానికే పరిమితం అవుతాయి. సన్నాలకు బోనస్ అట. 1,425 కోట్లు విడుదలట. ఇప్పటి వరకు 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణట. బోనస్ పంపిణీతో పెరిగిన సన్న ధాన్యాల సాగట. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు చెందిన ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయిందంట. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా 70,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందంట. దొడ్డు రకాలు 32,45,000 మెట్రిక్ టన్నులట. సన్నాలు 38,37,000 మెట్రిక్ టన్నులట. ధాన్యం 14 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిందట. పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం కొరత రాకుండా ఉండేందుకు ఆశించిన మేరకు సన్నాలు సేకరించిందట. ధాన్యం కొనుగోలు చేసిన వారం 10 రోజుల్లో రైతు ఖాతాలో నగదు జమ చేసిందట. బోనస్ విషయంలో కొంత ఆలస్యమైన ఖాతాలో జమ చేస్తుందట. ఇప్పటికు ప్రభుత్వం 1,425.91 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిందట. బోనస్ పంపిణీతో రాష్ట్రంలో రైతులు దొడ్డు రకం కంటే సన్నాల సాగు పైకినే మొగ్గు చూపుతున్నారట. మున్సిపల్ ఓటర్లు 52,42,993 మంది అట. మహిళలు 26,80,500 మంది అట. పురుషులు 25,62,358 మంది అట. ఇతరులు 630 మంది అట. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందట. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందట. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషన్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారట. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను విడుదల చేశారట. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు,
అలాగే 6 మున్సిపాలిటీల కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్లు 52,42,993 మంది ఉన్నారట. వీరిలో మహిళలు 26,80,005 మంది ఉన్నారు. పురుషులు 25,62,308 మంది ఉన్నారట. ఇతరులు 630 మంది ఉన్నారట. పోలింగ్ కేంద్రాల ముసాయిదా ఓటర్ జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ నెల 16న ఫైనల్ ఓటర్ లిస్టును ప్రచురించనున్నారట. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 57,41,111 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీలు 2,46,764 మంది, ఎస్సీల జనాభా 7,75,653 మంది ఉన్నారట. బీసీల రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఖరారు చేయనున్నారట. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రచారం ఏంటంటే జిహెచ్ఎంసీ విషయంలో ఈ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సీలు ఎక్కువ ఉన్న చోట బీసీలకు అవకాశం ఇవ్వడం, బీసీలు ఎక్కువ మంది ఉన్న చోట ఎస్సీలకు అవకాశం ఇవ్వడం, ఇట్లా మళ్ళీ షఫ్లింగ్ చేస్తూ ఉన్నారంట. లేదా జనరల్ కోటా ఇవ్వడం. ఇప్పుడు ఆయా ప్రాంతంలో జనాభా ప్రకారమే రిజర్వేషన్ ఖరారు అవుతుంది. ఇప్పుడు 80% ఎస్సీలు ఉన్న చోట బీసీలకు అవకాశం ఇస్తే ఎట్లా గెలుస్తారు బీసీలు? ఇప్పుడు అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది? మరి ఇదే బాణీ కంటిన్యూ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. బీసీలకు అవకాశం ఇచ్చినట్టుగానే ఇచ్చి ఈ వాళ్ళ ప్రమేయం లేని చోట, వాళ్ళ జనాభా ఎక్కువ లేని చోట వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు రిజర్వేషన్స్ విషయంలో. ఈ చైనా మాంజాది మాత్రం ప్రతిరోజు ఎక్కడో చోట ఒక ఇన్సిడెంట్ కనపడతా ఉంది. చైనా మాంజాను విక్రయిస్తే 1,00,000 జరిమానా, 5 ఏళ్ళు జైలు శిక్షట. అదనపు పోలీస్ కమిషనర్ తఫీర్ ఇక్బాల్ చెప్పినట్టే 6,90,000 విలువైన మాంజా స్వాధీనం కేసు వివరాలు వెల్లడట. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను విక్రయిస్తే 1,00,000 జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష ఉందని నగర అదనపు పోలీస్ కమిషనర్ తఫీర్ ఇక్బాల్ అన్నారట. సోమవారం కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 6,90,000 విలువైన చైనా మాంజా కేసు వివరాలు వెల్లడించారట. కాలాపత్తర్ బష్రత్ నగర్కు చెందిన మహమ్మద్ షా హర్యానా నుంచి చైనా మాంజాను కొనుగోలు చేసి నిల్వ ఉంచాడట. ఈ క్రమంలో మహమ్మద్ షా వద్ద చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా హర్యానాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు అంగీకరించారట. సమావేశంలో రాజేంద్ర నగర్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఫలక్నామా ఏసీపీ ఎంఏ జావిద్, కాలాపత్తర్ ఇన్స్పెక్టర్ ఖలీల్ షాషా, అడిషనల్ ఇన్స్పెక్టర్ సత్యం తదితరులు పాల్గొన్నారట. ఎన్టీవీపై ఏఎస్ సంఘాల ఫిర్యాదట. సిసిఎస్లో బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదట. మహిళా ఐఏఎస్పై వార్త ప్రసారంపై అభ్యంతరమట. ఓ ఐఏఎస్ అధికారినిపై తప్పుడు వార్తలను ప్రచారం చేసి వ్యక్తిత్వ హసనానికి పాల్పడారంటూ ఎన్టీవీ ఇతర యూట్యూబ్ ఛానళ్లపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. సంఘం ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్లు 75, 78, 79, 351, 352 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్టీవీ యాజమాన్యం దాని ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లపై ఫిర్యాదు చేశారట. టీ న్యూస్ ఛానల్తో పాటు వార్తలను ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారట. ఓ రాజకీయ నాయకుడితో తమ సంఘం మహిళా ఐఏఎస్ అధికారికి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు ఈ నెల 8న ఎన్టీవీ అవాస్తవ కల్పిత నిరాధార వార్తను ప్రచారం చేసిందని సంఘం ఆరోపించిందట. సమాచారాన్ని నిర్ధారించుకోకుండా చేసిన ఆరోపణలు కారణంగా అధికారిని కుటుంబం అసౌకర్యానికి గురైందని, పరువుకు భంగం వాటిల్లిందని తెలిపింది. దీని వ్యక్తిగత హసనమని, మహిళా అధికారిని వేధించడమేనని, ప్రతిష్టను దెబ్బతీయడమేనని పేర్కొందట. తక్కువ సమయంలో ఆమెకు కీలక పోస్టులు ఇచ్చారంటూ ప్రచారం చేయడం పరిపాలన వ్యవస్థను అగౌరవపరచడమేనని కాకుండా అఖిల భారత సేవల విశ్వాసాన్ని భంగపరచడమేనని తెలిపింది. ఎన్టీవీ నేరుగా ఐఏఎస్ అధికారిని పేర్కొనకపోయినప్పటికీ నల్గొండ కలెక్టర్గా
చేశారంటూ పేర్కొనడం వల్ల ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసి నట్లయిందని ఆరోపించారు. ఆ అధికారిని సంబంధించి 3 పోస్టింగ్లను పేర్కొనడంతో ఆమె ఎవరో తెలిసిపోయిందని, ఇది వ్యక్తిగత గోప్యతను బయట పెట్టినట్లయిందని తెలిపింది. పైగా ద్వంద్వార్థాలతో వార్తలను ప్రచారం చేశారని, ఇది అభ్యంతరకర వ్యాఖ్యలని చెప్పి వ్యక్తిగతంగా నష్టమని పేర్కొంది. ఇలాంటి వార్తలను ప్రచారం చేయడమే కాకుండా పలు సోషల్ మీడియా వేదికల నుంచి వైరల్ చేశారని తెలిపింది. ఈ దుష్ప్రచారం కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సంఘం కోరిందట. డిజిటల్ మీడియాలో ఉన్న కంటెంట్ను తొలగించేలా చూడాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఐఏఎస్ అధికారుల సంఘం కోరిందట. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లట. ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగాట. మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికట. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించిందట. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లు పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించిందట. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం అట. బీసీలకు 30% పైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ పేర్కొన్నట్లు తెలిపిందట. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేస్తుందట. రాష్ట్రంలో 52,42,993 మంది ఓటర్లట. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 117 పురపాలికలు, 6 కార్పొరేషన్లో మొత్తం 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిందట. మొత్తం ఓటర్లలో 25,62,358 మంది పురుషులు కాగా 26,80,005 మంది మహిళా ఓటర్లు ఉన్నారట. 630 మంది ఇతరులు. ఇందాక మనం మాట్లాడినట్టుగా త్వరలో షెడ్యూల్ అట. రిజర్వేషన్లపై పురపాలక శాఖకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందట. ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉంది. ఇంక మళ్ళీ అదే 34% ఇక బీసీలకి 34% కంటే పైగా రిజర్వేషన్లు ఖరారు చేసే యోచనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి ఇక చూడాలి, మరి ఈసారైనా 42% వస్తుందా? ఇప్పుడు బీసీలు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల విషయంలో దాదాపు 52% బీసీలే గెలవడం జరిగింది సర్పంచ్ స్థానాల్లో. సో ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మాకు 50% కంటే పైనే కావాలి కదా. మా జనాభా దామాషి ప్రకారం మాకు శాంక్షన్ చేయాలి కదా, మాకు అక్కడ అమలు చేయాలి కదా. 50% కంటే పైనే మా లెక్క, మా జనాభా దామాషి ప్రకారమే 56% మీరు డిసైడ్ చేసింది. సో దాని ప్రకారమే మాకు కేటాయించిందని ఇప్పుడు బీసీలు అడుగుతా ఉన్నారు. 42% ఇస్తారా ఇవ్వరా, అది పార్టీ పరంగా ఇచ్చినా కానీ మరి బీసీలు ఎట్లా దాన్ని స్వాగతిస్తారనేది చూడాలి. ఈ బాబు కోసం నీళ్ల మోసం అట. పోలవరం నల్లమల్ల సాగర్పై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అస్త్రసాన్యం అట. ఏపీకి వంత పాడేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలట. పోలవరం నల్లమల్ల సాగర్ లింకుపై ఆది నుంచి అంతే, బయటకు చెప్పేది ఒకటి, లోపల చేస్తున్నది ఇంకొకటట. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామంటూ ప్రగల్భాలట. విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు మరోవైపట. రేవంత్ సర్కార్ తీరుతో తెలంగాణకు దక్కని న్యాయమట. విచారణ అర్హతే లేదంటూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం అట. సివిల్ సూట్తో కాలయాపన అంటూ నిపుణులట. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ బిగిసిపోయాయట. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులు లేకుండా పోయాయి. దీంతో ఇది రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్ణయం ఫలితమేనని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఆది నుంచి పైకి ఒకటి చెబుతున్నది ఒకటి, అలాగే ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుతోనే పిటిషన్కు విలువ లేకుండా పోయిందట. ఈ కమిషన్ ఇస్తారా చస్తారట. కాంట్రాక్టుకు మాజీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులట. మారణ ఆదాయాలతో వచ్చి బీభత్సమట. పలు వాహనాలు సామాగ్రి ధ్వంసం అట. ప్రాణభయంతో పారిపోయిన సిబ్బంది అట. గద్వాల్ జిల్లాలో 3 రోజులుగా నిలిచిన రహదారి విస్తరణ పనులట. పోలీసులకు ఫిర్యాదు చేసినా కంప్లైంట్ రాలేదంటూ బుకాయింపట. సీఎం సొంత జిల్లాలో కలకలం రేపుతున్న బ్లాక్మెయిలింగ్ వ్యవహారం అట. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడిగినంత కమిషన్ కాంట్రాక్ట్ ఇవ్వనందుకు ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఈ నెల 6న పట్టపగలు హంగామా సృష్టించారట. మారణ ఆయుధాలతో పనులు జరగకుండా జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కాంట్రాక్టర్కు వార్నింగ్ ఇచ్చారట. కమిషన్ ఇస్తారా చస్తారా అంటూ బెదిరించడమే కాకుండా అక్కడనున్న నిర్మాణ సామాగ్రిని వాహనాలను ధ్వంసం చేశారట. ఈ ఘటనతో సిబ్బంది కూలీలు బెదిరి పారిపోయారట. 4 రోజుల నుంచి పనులు నిలిపివేశారట. ఈ నెల 9న కోదండపూర్ పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే అతడి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ విషయంపై ఆరా నమస్తే తెలంగాణ ఆరా తీయగా ఫిర్యాదు అందలేదని, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం అని మీకెందుకని పోలీసులు చెప్తున్నారట రిపోర్టర్లకి. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో ఇలా: రోడ్డు విస్తరణలో భాగంగా వేముల గ్రామం సమీపంలో పనులు చేస్తుండగా జనవరి 6న ఎల్లం జైపాల్ రెడ్డి, పీటర్సన్ మరో 4 కలిసి మారణ ఆయుధాలతో వచ్చి పనులు నిలిపివేయించారని బ్రాహ్మరా ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి జగదీష్ ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా సిబ్బంది కూలీలను బెదిరించడంతో పాటు వాహనాలు మిషన్లు ధ్వంసం చేశారని విచారించారట. ఇట్లుంది పంచాయతీగా. అల్లంపూర్ నియోజకవర్గంలో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టు సంస్థను రాష్ట్ర ముఖ్య నేత సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే 8 కోట్ల కమిషన్ డిమాండ్ చేశారట. జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి సుమారు 11 గంటల సమయంలో TS 33E6768 అనే నెంబర్ కారులో వచ్చి ఆకేపోగు పిటిషనర్లతో పాటు మరికొందరు మా నేతతో మాట్లాడిన తర్వాత పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారట. సెటిల్మెంట్ చేసుకోవాలని సలహా ఇచ్చారట. అంతటితో ఆగకుండా పనులు జరుగుతున్న ప్రదేశంలో హంగామా సృష్టించి అక్కడ నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారట. ఈ మధ్య ఇంకొక వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. ప్రధానంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న వార్త, హరీష్ రావు తన సైన్యంతో బీజేపీలో చేరబోతున్నట్టుగా కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం, అఫీషియల్గా ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కాకపోతే హరీష్ రావు బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నట్టుగా చాలామంది బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇప్పటికే చాలా మార్లు ఇంటర్నల్గా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. మరి హరీష్ రావు ఒకవేళ బీజేపీ వైపు చూస్తున్నారంటే కొంత అందులో నిజం ఉన్నట్టుగానే కనపడతా ఉంది. మరి ఇక్కడ హరీష్ రావు పరిస్థితి ఏంటి, హరీష్ రావు పోస్ట్ ఏంటి ఈరోజు అనేది కొంత ఆయనకు కూడా బేజారు వేసుకునే పరిస్థితి. సో మన కేసీఆర్ అత్యవసర మీటింగ్ కూడా మనం ఆ రోజే మాట్లాడాం. బీజేపీతో గనక పొత్తులోకి వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుందని ఒక వార్త కూడా మనం చేశాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ బీఆర్ఎస్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో. సో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలి. అలాగే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే 3వ స్థానానికి పరిమితం, ఎక్కడ కూడా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితులు బీజేపీకి ఉన్నాయి రాష్ట్రంలో. ఇక మీదట అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి తప్పితే ఇక్కడ సీరియస్గా బీజేపీ నాయకులు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడట్లేదు. బీజేపీలో ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా బీజేపీ పార్టీని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి లేదా ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనే యోచనలో కనపడట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఇక్కడ ఎంతో కొంత గుడ్డిలో మెల్లలాగా ఏదో కొంత నెగ్గే పరిస్థితి లేదా ఇక్కడ ఒక పట్టు కోల్పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతో కొంత ఇక్కడ వాళ్ళ హయాం నడిచేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే కాంగ్రెస్ టోటల్గా సెంట్రల్లో సెపరేట్ పార్టీలు, 2 ప్రత్యర్థులు అక్కడ.
సో ఈ బాణిలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఇక కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి ఫండింగ్ వెళ్ళేది తక్కువైంది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ పాగా ఉండాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇక ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. సో దాని అండలోనే వెళ్ళాలని యోచనలో ఉన్నట్టుగా దాని గురించి అత్యవసర సమావేశం ఇంటర్నల్గా కేసీఆర్ పెట్టారని జరిగిన గతంలో కూడా ఈ పుకార్లు జరిగాయి. ఇప్పుడు కొత్తగా హరీష్ రావు పార్టీ మారబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో మరి ఎంతవరకు ఆయన అఫీషియల్గా ఎక్కడా కూడా స్టేట్మెంట్లు లేవు. అఫీషియల్గా ఆయన ఎక్కడా కూడా బీజేపీ నాయకులను పర్సనల్గా కలిసింది కానీ ఇక్కడ కూడా ఆ డేటా లేదు కాబట్టి కేవలం ఇది ఒక అనుమానంగానే చూడాలి. కానీ వెళ్ళే యోచన అంటే టచ్లో ఉన్నట్టుగా మాత్రం చాలాసార్లు చాలా క్లారిటీలు లీకులు కూడా వచ్చాయి. ఆయన బీజేపీ నాయకులతో ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్టుగా ఇక ఆల్టర్నేటివ్గా బీజేపీలోనే ఇక ఏదీ లేని పరిస్థితులు ఇక బీఆర్ఎస్ ఇక ఖతం అయ్యింది అనుకునే టైంకి ఆయన బీజేపీలో వాళ్ళ మంత్రివర్గంతోనో లేదంటే ఎమ్మెల్యేలతోనో అతనుకున్న క్యాబినెట్తోనో అతను జంప్ అవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఆ అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు మరి ఆయన ఎప్పుడు జరుగుతుంది దీని మీద దీని అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేదాకా కూడా మనం కూడా క్లారిటీగా మనం చెప్పలేం. సో ఆధారాలు ఎక్కడ లేవు కాబట్టి దీనికి సంబంధించిన పర్సనల్గా కలిసిన ఆధారాలు కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది బాగా. హరీష్ రావు ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని ఇక మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసే ప్రయత్నంలో హరీష్ రావు ఉన్నారనే వార్తలు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. సో మరి చూడాలి, హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉండడం వాస్తవం. కానీ మరి ఆయన జంప్ అవుతారనేది కొంతవరకు అక్కడ ఆధారాలు లేవు కాబట్టి చూడాలి దాని అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే బీఆర్ఎస్ సొంతంగా పోటీ చేసిన నెగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు లేదా 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన స్థానాలు కావచ్చు, ఏదైనా కానీ నెక్స్ట్ 2028 ఎన్నికలకి వీళ్ళకి సరైన క్యాడర్ లేదు నిలబెట్టడానికి కావచ్చు. ఎవరైనా కానీ సరైన నాయకుడు లేనన్నది వాస్తవం. అది ఇక అందరూ కూడా వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు. ఇక వాళ్ళు సీనియర్లు అయ్యారు. ఇక మళ్ళీ వాళ్ళు నిలబెట్టిన ఓట్లు వేసే పరిస్థితి చాలా చోట్ల లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ 35 స్థానాల్లో గెలుస్తామంటే అది ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎంతెందుకు ఇప్పుడు ఏదైతే 10 స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అభ్యర్థులు లేని పరిస్థితి, అభ్యర్థులకి తర్జన పడాల్సిన పరిస్థితి. అంతేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఆల్టర్నేటివ్ అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ, ఆమె తప్పితే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇక అక్కడ ఏదో సెంటిమెంట్ పండించాలని చూసినా అక్కడ ఫెయిల్ అయిన పరిస్థితి. సో ఇదే నేపథ్యం కంటిన్యూ అయితే మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. సో కాబట్టి బీజేపీతో కలవాలని కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త అయితే లేదు. హరీష్ రావే బీజేపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు, బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అనే వార్త మరొకటి కనపడతా ఉంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది ఇక అఫీషియల్ స్టేట్మెంట్లు, అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చేదాకా మనం చెప్పలేం. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. కాకపోతే ఏదో ఒక సపోర్ట్ లేకుంటే మాత్రం ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ రాష్ట్రంలో నెట్టుకొచ్చే పరిస్థితులు ఇంకా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్కి ఎవరు అనే యోచనలో కేటీఆర్ అంటే కేటీఆర్ లేదు అన్నట్టుగానే కనపడతా ఉంది. కేటీఆర్ స్పీచ్లు కావచ్చు, ఇప్పుడు ఒకప్పుడు కేటీఆర్ స్పీచ్లు వేరుండే, ఇప్పుడు కేటీఆర్ స్పీచ్లు చూస్తే ఇక అదే పాత చింతకాయ పచ్చడిలాగా ఇక అదే రొటేషన్లో అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితిలో కేటీఆర్ను పెట్టుకుని ముందు పెట్టి కనుక బీఆర్ఎస్ ముందుకెళ్ళాలంటే మాత్రం ఇక అది బీఆర్ఎస్ ఓటమే, బీఆర్ఎస్ కీలకతం అయ్యే పరిస్థితే ఉంటుంది. కింద స్థాయి కేడర్ అయితే రెడీ అయ్యే పరిస్థితుల్లో లేవు, కొత్త కేడర్ వచ్చే పరిస్థితి లేదు. కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. ఎక్కడైనా ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఒక ఉప ఎన్నిక వస్తే అక్కడ అభ్యర్థులు కూడా లోటు కనపడతా ఉంది క్లియర్గా. మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీతో కలిస్తే ఒకవేళ పక్కన ఆల్రెడీ కూటమి ప్రభుత్వం రన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రాంతీయ ప్రభుత్వం పార్టీ కావాలి కాబట్టి బీజేపీకి ఆ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ని ఎంచుకుంటారనే యోచన కనపడతా ఉంది. సో ఇది ప్రస్తుతానికి కొంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ కూడా
చూడాలి దీని మీద ఆ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్లు లేకపోతే అఫీషియల్గా ఏమైనా మనకు ఆధారాలు దొరికినప్పుడే మాట్లాడాలి దాని గురించి. డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలు కట, ఆ తర్వాత స్థానాల్లో పోక్సో సైబర్ నేరగాలట. 2025లో 42,566 మంది కటకటాల్లో కట. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదలట. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రాట. డ్రగ్స్ గంజాయి సైబర్ నేరగాలతో జైలు నిండిపోతుందట. కొత్తగా పోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదట. చెంచల్గూడ, చర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైలుకు 2024లో మొత్తం 38,079 ఖైదీలు రాగా 2025లో ఈ సంఖ్య 42,566కు చేరిందట. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగిందట. వీరిలో 2,880 మంది అంటే 6.76% మహిళలు ఉన్నారట. ఈ మేరకు జైలు శాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం వివరించారట. చెంచల్గూడ జైల్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు అలాగే రాజేష్, డిఐజీలు శ్రీనివాస్ సంపత్తో కలిసి ఆమె మాట్లాడారట. దేశంలో జైలు శాఖలో సంస్కరణతో మంచి ఫలితాలు వచ్చాయట. మళ్ళీ జైలుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారట. జైలుకు వచ్చే విఐపీలకు కూడా జైలు మాన్యువల్ కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారట. ఈ కేసులోనే ఎక్కువ మందట. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను సర్కార్ సీరియస్గా తీసుకుంటుందట. ఈ క్రమంలోనే ఆయా కేసుల విచారణకు పోలీసులు స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండటంతో ఆయా విభాగాల్లో జైలుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారట. గతేడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్ గంజాయిలో కేసుల్లో 7,040 మంది జైలుకు రాగా వీరిలో 308 మంది మహిళలు ఉన్నారట. అబ్బా ఘోరం. అంటే ముందంజలో ఉన్నారు ఇక మహిళలు అన్ని దీంట్లో కూడా ముందంజలో ఉండాలని ఇందులో కూడా ముందంజలు ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అట్లా ఉంది పంచాయతీ. 11%లో 6% మంది మహిళలే ఉన్నారట. మరి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వద్దట. చలాన్ను పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అట. ఈ మేరకు చర్యలు చేపట్టాలి సీఎం. అయిపోయింది ఇక డిస్కౌంట్లు ఉండవు ఏముండవు ఇక ఖతం. ఇక ఒక్కొక్క దాని మీద కొంతమంది బల్ల మీద అయితే 70,000 80,000 జనాలను ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ డిస్కౌంట్లు వస్తే తీర్చుకోవాలనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. ట్రాఫిక్ చలాన్లు విధించకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే మాత్రమే చలాన్లు వేయాలని చెప్పారట. చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించకూడదని స్పష్టం చేశారట. వాహనాలపై చలాన పడితే యజమాని బ్యాంక్ ఖాతా నుంచే నేరుగా డబ్బులు కట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారట. ఇక కథమిగా ఇక ఫోటోలు కొట్టుడు గిట్టుడు ఏమున్నది. ఇక డైరెక్ట్ ఫోటో కొట్టగానే వాడి అకౌంట్ నుంచి పైసలు కట్టవాలట. ఇప్పుడు 1,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు వాడి ఇష్టం. ఇక 2,000 వేస్తే 2,000 వాడి ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. ఇక ఇప్పటికే ఫోటోలు కొట్టి 2,000 3,000 వాడి ఇష్టం 5,000 ఎంతనే వేస్తాడు చలానా వాడు. ఇక ఇప్పుడు ఇక విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇక పాపం ఇప్పటికే దాక్కుని ఫోటోలు కొడతా ఉన్నారు. ఇక ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు ఇక డైరెక్ట్ వసూళ్ళే. ఇక హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారట. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారట. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని, ఇకపై డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ వ్యవస్థ పనిచేసేలా బలోపేతం చేస్తామని వెల్లడించారట. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారట.
సరిహద్దుల్లో యుద్ధంలో మరణించే సైనికుల కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు కోల్పోతున్నారనేది సమాజానికి హెచ్చరికగా మారాలని, దాన్ని తీసుకురావాలని వాళ్ళకి హెచ్చరించారట. రోడ్డు ప్రమాదాలతో దేశ జీడిపిలో సుమారు 3% మేర నష్టం జరుగుతుందని తెలిపారట. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం అభినందించారట. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కేసులట. మైనర్లకు వాహనాలు ఇచ్చి యాజమాన్యులపైన కేసులు నమోదు చేయాలని సీఎం సూచించారట. రోడ్డు ప్రమాదాలతో జరిగితే మరణాలు ఇప్పుడు హత్య కంటే ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారట. చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన వస్తే భవిష్యత్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారట. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అధికారుల అజెండాగా తీసుకోబోతున్నట్లు ప్రకటించారట. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారట. రోడ్డు భద్రతలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారట. ఇక ప్రతిదీ దేశ మార్గదర్శకకే మనం నిలవాలగా. ఫస్ట్ తెలంగాణకి మన రాష్ట్రంలో ఫస్ట్ మనం ఏం జరుగుతుంది, ఎట్లాంటి పంచాయతీలు చేస్తున్నాం, మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ముందు మనం చక్కదిద్దుకున్న తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు. ఇక చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి ఇట్లాంటి అంశంలో. భద్రతలు, రోడ్డు ప్రమాద విషయంలో భద్రతలు తీసుకోవడానికి చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసేది కాదు ఇది. మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం అట మంత్రి పొన్నం. ఈ నెల 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను ప్రారంభించామని, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారట. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 26,000 మంది ప్రమాదం జరుగుతూ సగటు రోజుకు 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ మరణాల రేటును జీరోకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారట. పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం, బ్లాక్ స్పాట్ను గుర్తించి వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు వివరించారట. ఎన్ని దృష్టి పెట్టినా ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రధానంగా హెవీ వెహికల్స్ ప్రధాన పాత్ర. హెవీ లారీలు కానీ ఇవి హెవీ వెహికల్స్ చాలా ప్రధాన పాత్ర ఈ యాక్సిడెంట్స్ విషయంలో. ఇది తర్వాత రోడ్లు మరమ్మతుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎంత బలంగా అయితే మనం వసూలు చేద్దామని ఫిక్స్ అయ్యామో అంతే బలంగా మనం రోడ్లు మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత కూడా ట్రాఫిక్ పోలీసులే తీసుకోవాలి. ఆ బాధ్యత కూడా ఇప్పుడు మీరు వసూలు చేయడానికి ఎంత కరాఖండిగా మీరు డెసిజన్ తీసుకున్నారో ప్రజల అకౌంట్ నుంచి మనం డబ్బులు తీసుకోవాలని, సో అంతే కరాఖండిగా మీరు రోడ్లు కూడా అక్కడ చక్కగా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత అదే ట్రాఫిక్ పోలీసులకు అప్పచెప్పండి. ఇప్పుడు రోడ్డు సరిగ్గా లేకపోతే ట్రాఫిక్ చలానా కట్టం. ఇది ప్రజలు కూడా ఇట్లాంటి డెసిషన్స్ చాలా తీసుకుంటారు. మనం ఎంత కరాఖండిగా పైసలు వసూలు చేయాలి, ఎంత కరాఖండిగా ప్రజల నుంచి మనం పైసలు దండుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తున్నామో అంతే కరాఖండిగా మనం రోడ్లు చక్కగా ఉన్నాయా లేవా, గుంతలు ఉన్నాయా లేవా, ఎప్పటి నుంచి ఆ రోడ్డు చక్కగా లేదు. చాలా రోడ్లు ఇప్పటికీ చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికీ మరమ్మతుల పేరుతో ఎక్కడికక్కడ తవ్వి వదిలిపెట్టిన రోడ్లు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది, ఎవడ పట్టించుకుంటున్నాడు వాటిని? మరి ప్రజల సేఫ్టీ మీరు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మరి ఆ రోడ్లు కూడా చక్కగా ఉన్నాయో లేదో చూడాలి కదా. మీరు దానికి కూడా పెట్టండి, వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి పెట్టండి. రోడ్లు ఎక్కడెక్కడ బాగాలేదు వాళ్ళు కంప్లైంట్ చేయాలా, రోడ్డు చక్కగా చేస్తేనే చలానాలు వేసే హక్కు మీకు ఉంటుంది. ఎక్కడికక్కడ యూటర్న్లు ఏమో కిలోమీటర్ల మేర యూటర్న్లు పెట్టి ఎవరికి అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ వాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇద్దరు కుమ్మక్కే చేస్తున్నట్టుగా కనపడుతుంది మాకు. లీటరు 40 కిలోమీటర్లు ఇచ్చే బండి విషయంలో మీరు 2 కిలోమీటర్ల మేర యూటర్న్ పెడితే వాడు ఇక్కడి నుంచి ఆ యూటర్న్ తీసుకుని వచ్చే లోపు మళ్ళీ ఇక్కడ సిగ్నల్ పడుతుంది. అమీర్పేట చౌరస్తా ఎగ్జాంపుల్ మనకి. మరి అంత పెద్ద యూటర్న్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొన్ని చోట్ల యూటర్న్ని క్లోజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేశాడు, ఒకసారి క్లోజ్ చేశాడు, వాడి ఇష్టం అది. మరి ఇట్లాంటి వాటిని మరి ఎవరు చర్యలు తీసుకోవాలి వీటి మీద?
మళ్ళీ అదనంగా పెట్రోల్ ధరలు పెంచే పరిస్థితి ఆ యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. మరి వీటితో పాటు మీరు చలానాలు వేయాలని ఎంత కరాఖండిగా ఎంత గట్టిగా మీరు డెసిజన్ తీసుకుంటున్నారో మరి అంతే గట్టిగా రోడ్లు ఉన్నాయా, అసలు రోడ్డు వ్యవస్థ ఎంత క్లియర్గా ఉంది, ట్రాఫిక్ నియంత్రణ పరిస్థితి ఏంది, ఎంతవరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి వాళ్ళ వాళ్ళ గమ్యానికి వెళ్తున్నారు, యూటర్న్ల వల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఆలోచించాలి. దొంగలాగా ఫోటోలు కొట్టి వాళ్ళు ఇష్టమేగా, దొంగలాగా ఏడో ఉంటాడు వాడు ఒక ఫోటో కొడతాడు, ఏడ తప్పేందో కూడా మనకు తెలియదు, వాడు చెప్పడిగా తప్పేందో, అసలు ఏం తప్పు చేసినావు, హెల్మెట్ పెట్టుకుని అన్నీ పెట్టుకుని ఉన్నాడు కూడా ఫోటో కొడతాడు వాడు. అసలు ఎందుకు ఫోటో కొట్టాడు, అదే నెంబర్ ప్లేట్లో 0 కనపడతలే నాకు అంటాడు. ఇక అంతే, ఆ 0 కనపడకపోయినందుకు ఆడు ఫోటో కొడతాడు, ఇక మందే తప్పది. ఇప్పుడు నెంబర్ ప్లేట్లో 0 సరిగ్గా కనపడకపోతే ఆడు ఫోటో కొట్టి ఇక పోతాడు. ఇక వాడు చలానా వచ్చిన తర్వాత చూసుకోవాలి ఏంది తప్ప అంటే అదిగో నెంబర్ ప్లేట్ చక్కగా లేదంటాడు. వీళ్ళ నెల వచ్చేసరికి వీళ్ళ జీతాలు వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ కష్టం ఇది. ఇక పైనుంచి వచ్చే ఒత్తిళ్ళు పాపం ఏం చేస్తారు, వీళ్ళు ఫోటోలు కొట్టకపోతే వీళ్ళ జీతాలు పడవాయి. ఇన్ని ఫోటోలు ఈ నెలలో ఇన్ని ఫోటోలు నీ నుంచి రాకపోతే జీతం కట్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంతే ఉంటుంది. ముందు వాళ్ళ చక్కగా జీతాలు ఇవ్వడం నేర్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు హైడ్రా పోలీసులను తీసుకొచ్చారు ఎవరో మరి వాళ్ళు పోలీసులా లేకపోతే ఏందా వాళ్ళు అర్థం కాదు. ఏదో జిహెచ్ఎంసీ కోర్టులో ఒక కోట వేసుకుంటారు, ఎక్కడికక్కడ పోలీసుల బైక్స్ ఆపుతానే ఉన్నారు వాళ్ళు. ఆ హైడ్రా పోలీసులు ఎవరు, వాళ్ళకి చట్టబద్ధత తీసుకొచ్చారా, వాళ్ళని ఎట్లా నియమించుకున్నారనేది కూడా చెప్పాలి, దేనికి వాళ్ళని నియమించుకున్నారో చెప్పాలి. వాళ్ళైతే ఇక విచ్చలవిడి వాడు చదువుకునేటోడు ఇంటర్ చదివే పోరల్లా ఉంటాడు, వాడు వస్తాడు అడ్డం పడతాడు ఇక బండికాడు, వాడికి ఏమీ తెలియదు, వాడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు, వాడు వచ్చి అడ్డం పెడతాడు, తాళం తీసుకుంటాడు. వాడికి ఎట్లా వచ్చింది ఆ హక్కు, తాళం తీసుకునే హక్కు వాడికి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎస్ఐసిఏ అధికారులకే లేదు కదా హక్కు, తాళం గుంజుకునే హక్కు. మీరు ఎప్పుడు తాళం గుంజుకోవాలా, నా దగ్గర ఏమీ లేనప్పుడు మీరు తాళం గుంజుకోవాలి, నేనేమి ఇవ్వనప్పుడు తాళం గుంజుకోవాలి మీరు. మరి ముందే మీరు ఎట్లా తాళం గుంజుకుంటారు? మీరు అసలు ఆ హైడ్రా పోలీసులు అనేటోళ్ళు వాళ్ళు ఎట్లా తాళం గుంజుకుంటారు, అడ్డం పడతారు రోడ్డుకి. ఒక స్పీడ్లో వెహికల్ వస్తున్నప్పుడు వాడు అడ్డం పడితే బ్రేక్ పడకపోతే ఏంది పరిస్థితి? మరి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంతే స్ట్రాంగ్గా మీరు. కానీ ఈ మైనర్ వాహనాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మైనర్లకి వాహనాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి పడాలి కఠిన చర్యలు, వాళ్ళకి జైలు శిక్ష పడాలి ఫస్ట్. అప్పుడు ఏం చేస్తారంటే మైనర్లకి వాహనాలు ఇవ్వడానికి భయపడతారు ఫస్ట్. ఎవరైతే వాహనం పేరుందో ఆ వాహనదారుడికే జైలు శిక్ష పడాలి, వీడికి కాదు పడాల్సింది. అప్పుడు వాడు చక్కగా అవుతాడు. ఏజ్ వచ్చే వరకు బైక్స్ ఇవ్వకూడదు అనేది కనీస జ్ఞానం అది. సో మైనర్లకు బైక్ ఇచ్చి వాళ్ళు ఇష్టాచారం నడిపి, మొన్న కార్ యాక్సిడెంటే చూసుకోండి ఒకసారి, ఈ హైవే మీద ఓఆర్ఆర్ మీద అందరూ మైనర్లు, అందరూ మైనర్లే, ఒక్కడ మేజర్ లేడు అందులో, అందరూ స్టూడెంట్సే. అక్కడ జరిగింది ఏంది, ఓవర్ స్పీడింగే మెయిన్ ప్రధాన కారణం అక్కడ యాక్సిడెంట్కి. సో అక్కడ తప్పు ఎవరిది ఇవ్వాలి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు వేయాలి. అప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ పెరిగే పరిస్థితే ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రధాన ఈ పబ్బులు ఉన్న ఏరియాలో జరుగుతూ ఉంటుందేమో, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా నెగ్లిజెన్సీగా నడుస్తూ ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి వారంలో కనీసం 3-4 రోజులు పెట్టకపోతే మాత్రం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెరిగితే దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మీరు అతి కీలకంగా ఏదైతే శిక్షలు మీరు అమలు చేస్తూ ఉన్నారో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సరిపోవు కూడా. దానివల్ల వాళ్ళకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. పైసలు ఉన్నాడు, పైసలు ఇస్తాడు, వస్తాడు, మీరు వేసే ఒక సినిమా చూస్తాడు, అంతే, కథం, ఇక అయిపోయింది. ఇక మీరు కూడా దాన్ని ఏదో నామమాత్రంగానే చూస్తున్నారు తప్పితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అరే బాబు ఎందుకురా బాబు ఇది అనే కాడికి లేదు ఇక్కడ. ఏదో కోర్టుకి వెళ్తాడు, 1000 రూపాయలు 2000 ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కడతాడు, వస్తాడు, మళ్ళీ మామూలుగా ఏముంది 2000 కడితే అయిపోతుంది అనే కాడికే ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మీరు వేసే శిక్షలు కూడా అట్లనే ఉన్నాయి. అది అక్కడితో ఆగిపోతే వాడు కంటిన్యూ చేస్తాడు, దానికి సరైన శిక్ష పడినప్పుడే వాడు భయపడతాడు. 6 నెలలు జైలు శిక్ష చేయండి. ఇప్పుడు బండి గల వ్యక్తి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందో మీకు, వాడికి ఒక 6 నెలలు జైలు శిక్ష చేయండి, అప్పుడు చక్కదనం వస్తుంది అందులో.
లేకపోతే ఏదో నోట్లో అది పెట్టి వచ్చింది డ్రంక్ మీరు నడవండి స్టేషన్కి బండి పట్టుకుని ఒక వారం తర్వాత ఏమో వాడికి కోర్టులో హాజరుపరిచి 2000 3000 జరిమానా కట్టించి వదిలేసి బండి ఇచ్చి అంటే మళ్ళీ వాడు రోడ్డు ఎక్కుతాడు, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాడు, మళ్ళీ ఎప్పుడో దొరుకుతాడు, కథం ఇక అది. కానీ దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఎట్లుండాలంటే వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికే భయపడాలి ఫస్ట్. ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఏదో సామాన్యులు ఎవడో ఫోటో కొడితే రెగ్యులర్గా ఏదో ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఎమర్జెన్సీలో వెళ్ళే వాళ్ళకి ఫోటోలు కొట్టి వాళ్ళ బ్యాంక్ ఖాతాల నుంచి పైసలు లాక్కునే ప్రయత్నం ఇట్లాంటివి చేయడం కాదు. ఇట్లాంటి వాటి మీద ఏదైతే స్ట్రిక్ట్గా మనం వ్యవహరించాల్సిన చోట మైనర్ల వాహనాల తోలకం గురించి కావచ్చు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాల్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో మనం సీరియస్గా సామాన్యులు నడ్డి విరగొడుతున్నారు. ఇప్పటికీ పోలీసులు వాళ్ళేమీ తక్కువ తినట్లే. ఎక్కడికక్కడ వాడు దొంగ చాటుగా మొక్కల చాటులో ఉంటారు, ఒక ఫోటో కొడుతున్నాడు, లేదా ఇట్లా ఫోటో కొట్టి కనీసం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. వాడిని బతిమాలుకోవడానికే నానా ఇది చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా సామాన్యుల మీద ఇట్లాంటి చర్యలు తీసుకుని వాళ్ళ బ్యాంక్ ఖాతాల నుంచి పైసలు తీసుకుంటా అంటే నువ్వే కూడా పైసలు తీసుకోవడానికి మా బ్యాంక్ అకౌంట్ నుంచి. అసలు నువ్వు నడవడమే మా జీతాలతో నడుస్తున్నావు. నువ్వు అధికారులు నడవడమే మా జీతాలతో నడుస్తున్నారు. వాళ్ళు ఎవరు మా బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు తీసుకోనికి మా ప్రమేయం లేకుండా. నేటి నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ అట పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభించనున్న మంత్రి జూపాల కృష్ణారావు అట. సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుందట. అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందట. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారట. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 13 నుంచి ఈ నెల 17 వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ అలాగే మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్స్ ఫ్లయర్స్ పాల్గొనున్నారట. భారీ పరిమాణంలో వివిధ ఆకృతుల్లో ఉండే పతంగులు ఎగురవేయనున్నారట. రాత్రి వేళ ఎగరవేసే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. దీంతో పాటు కల్చరల్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్ సహకారంతో స్వీట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారట. తెలంగాణ సాంప్రదాయ వంటలు పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ కోర్టులోని 60 స్టాల్లో ప్రదర్శించి విక్రయించనున్నారట. చేనేత హస్తకళల 100 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారట. నగర ప్రజలు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారట. సో ఇవి ప్రధానంగా ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి కనపడతా ఉన్నాయి. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన అలాగే ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇక త్వరలోనే దాని మీద ఇక అన్ని కంప్లీట్ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఇక సభలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది 16వ తారీఖు నుంచి. మరి చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది. అలాగే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కూడా త్వరలో మారబోతున్నట్టుగా కనపడతా ఉంది. ఇంకా చాలా ఖాళీలు ఏర్పడే పరిస్థితి కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కాంగ్రెస్లోకి వలసలు వెళ్తాయా లేకపోతే బీజేపీలోకి వలసలు వెళ్తాయా అనేది చూడాల్సిన పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఒకటి